ఎక్కిరిస్తున్నారు మనల్ని, లిటరల్గా మాక్ చేస్తున్నారు. ఆ వీడియోస్ రీల్స్ చూస్తూ ఉంటే గుండెలు బాదుకొని లిటరల్గా మాక్ చేస్తున్నారు. నాకు అవన్నీ చూసినప్పుడు ఇక్కడ మన ముస్లిం సోదరులు ఎవరితో ఏదో చేశారు, వాళ్ళని ఏదో వీళ్ళు ఎక్కిరిస్తున్నారులే అలాంటి ఫీలింగ్ రాలా. నాకు మన ఇండియన్స్ని ఎక్కిరిస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది. ఈ వీడియోకి నాకు ఎవరెలా అర్థం చేసుకుంటారు, ఎంత హేటెడ్ వస్తుంది, డిస్లైక్లు వస్తాయి, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా, నాకు అవన్నీ తెలియదు. కానీ నేను అనుకున్న విషయాన్ని మాత్రం చెప్తా. దానికన్నా ముందు ఇంకొక పాయింట్ చెప్తే ఇంకా అందరికీ చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. మనది హిందూ కంట్రీయో ఇస్లామిక్ కంట్రీయో అలాంటి కంట్రీస్ కాదు, సెక్యులర్ కంట్రీ. ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే కాదు, ఎవరికి నచ్చిన మతాన్ని, ఏ మతమైతే ఆ మతాన్ని, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓన్లీ ఒకే ఒక్క రూల్ ఏంటంటే మన మతాన్ని ప్రేమించాలి, పరాయి మతాన్ని గౌరవించాలి, అంతే. సింపుల్ థింగ్. ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టాల్సిన నెసిటీ లేదు, ఎవరిని కించపరచాల్సిన నెసిటీ అంతకన్నా లేదు. కానీ ఇది దాటి ఎవరైనా ఎక్స్ట్రీమ్గా ప్రవర్తిస్తే, ఏ మతం వల్ల ఎక్స్ట్రీమ్గా చేస్తే దాన్ని ఫస్ట్ ఖండించాల్సింది ఎవరో తెలుసా? ఆ మతం వాళ్ళు ఖండించాలి. నేను ఈ మధ్య ఒక వీడియో చేశాను, నాగూర్ కర్నూలు వీడియో, కుల వివక్షతది. కులాల కోసం కొట్టుకున్నారు హిందువులు, కుల వివక్షత చూపించారు. చిన్న పసిపాప, దానికి అమ్మాయి చనిపోయింది, ఆ పాప. దాని గురించి నేను వీడియో చేశాను. ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది మనం, వేరే వాళ్ళు కాదు. మన రియాక్ట్ అయితే ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు నాకు వచ్చి అరే నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళకి చెప్పే విధానం తెలుసు, నేను ఏ తప్పు చేశాను అన్నది అర్థమవుతుంది, నేను ఎలా పెరిగాను, వాళ్ళతో ఎలా ఉన్నాను అన్నీ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కాబట్టి నాకు అర్థమవుతుంది నేను తప్పు చేశాను అనేది. ఓకే, నేను యాక్సెప్ట్ చేయగల పొజిషన్లో ఉంటా. అదే పక్కింటోడు ఎదురింటోడు చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు చేయలేదా, నువ్వు నాకు చెప్పేది ఏంటి? తప్పుని యాక్సెప్ట్ చేసే కన్నా మొండితనం వస్తుంది. ఇక్కడ కూడా ఇలాంటిది జరుగుతుంది. పక్క మతం వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రీమ్గా చేస్తే మనం దాన్ని పాయింట్అవుట్ చేయటం వల్ల అది ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతుంది తప్పితే అది తగ్గట్లా. సో ఎవరైనా తప్పు చేస్తే, ఏ మతం వల్ల తప్పు అంటే తప్పని కదా, ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేసినా, ఏదైనా చేసినా దాన్ని ఫస్ట్ ఖండించాల్సింది, దాన్ని తగ్గించాల్సింది ఆ మతం వాళ్ళు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. అది హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, జైన్లైనా, బౌద్ధులైనా, ఎవరైనా సరే వాళ్ళు తీసుకొని ముందు వాళ్ళు రియాక్ట్ అయితే మనకి సగం ప్రాబ్లమ్స్ ఉండవు. ఈరోజు కమీనే గారు చనిపోయిన తర్వాత ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో ఆయన, ఇరాన్ సుప్రీం లీడరు, ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ మన వాళ్ళు చాలామంది ముస్లిమ్స్, అందరూ కాదు కొంతమంది ముస్లిమ్స్ బాధపడ్డారు. ఆయన మత గురువుగా అనుకుంటున్నారో, ఆయన మత పెద్ద అనుకుంటున్నారో. బాధ ఉంటుంది. మనకి ఏదైనా ఇలాంటి జరిగితే, మన మతంలో ఏదైనా జరిగితే మనకి బాధ ఉంటుంది, సరేనా? మనము బాధపడతాం. రోడ్డు మీదకి రావచ్చు, శాంతియుతంగా నిరసన కూడా వ్యక్తపరచచ్చు. ఇవన్నీ మన రాజ్యాంగంలో రైట్స్. దీన్ని ఎవరు తప్పుపట్టాల్సిన నెసిటీ లేదు. కాకపోతే ఇందులో ఎక్స్ట్రీమ్గా ప్రవర్తించడం, మోదీ గారిని కించపరచడం కానీ, మోదీ అంటే ఒక పార్టీకి చెందిన ఆయన కాదు. ఇప్పుడు ఆయన అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అక్కడ సుప్రీం లీడర్ ఎలాగో ఆ కంట్రీకి, ఈ కంట్రీకి ఈజ్ ద పిఎం. ఆయన్ని కించపరచడం, మేము ఇండియన్సే కాదన్నట్టు చెప్పటం, మమ్మల్ని ఇరాన్ పంపించండి మేము యుద్ధం చేస్తామంటాం. అక్కడ ఇరాన్లో ఉన్న మన ముస్లిం సోదరులే, మన పిల్లలే, అరే ఆ బాబు మమ్మల్ని తీసుకెళ్ళండి, మమ్మల్ని ఇక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయండి అని చెప్పి ఏడుస్తూ వీడియోలు పెడుతున్నారు. వాళ్ళు ఈరోజు మనం ఎవాక్యువేట్ కూడా చేయించాం, తీసుకొస్తున్నాం వెనక్కి. మీరు ఇక్కడి నుంచి మాటలు చెప్తారు, నిజంగా తీసుకెళ్తే చేస్తారా? నాకు అర్థం కాదు. ఇలాంటి దాంట్లోనే పాకిస్తాన్లో ఇలాగే నిరసనలు చేస్తా యుఎస్ ఎంబసీ మీదకి వెళ్ళారు. ఏమైంది? 44 మందిని కాల్చి చంపారు. మీ ప్రాణాలకి విలువ లేదా? ఏం సాధించారు చెప్పండి? ఎవరికి ఉపయోగం? మీ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇది ఒక్క మతానికి చెప్తున్నాను కాదు, మతం కోసం రోడ్ల మీదకి వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. మతాల కోసం, కులాల కోసం కాదు. మన ప్రయారిటీస్ ఎప్పుడు మన కోసం ఉండాలి, మన దేశం కోసం ఉండాలి. మన రోడ్ల మీదకి ఎప్పుడు రావాలో తెలుసా? మనకు అన్యాయం జరిగినప్పుడు రావాలి, మన తోటి మనిషికి అన్యాయం జరిగినప్పుడు రావాలి, ఒక అత్యాచారం జరిగినప్పుడు బయటికి రావాలి, కుల వివక్షతలు ఇలాంటివి చూపించినప్పుడు బయటికి రావాలి. అంతేగాని మతం కోసం మా మతం గొప్పదనో లేదంటే మా కులం గొప్పదనో అది కాదు. మనిషికి మనిషి సహాయపడేలాగా ఏదైనా ఉంటే మన రోడ్ల మీదకి వచ్చినా అందం.
లేదు రాజ్యాంగంలో ఉంది కాబట్టి నిరసన వ్యక్తం చేయండి. ఎక్స్ట్రీమ్ లెవెల్లోనా? మన అసలు ఈ దేశమే కాదంటున్నారు కొంతమంది. అరే పిల్లలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లేదు నాకు. అవి చూస్తుంటే భయంగా ఉంది. ఇజ్రాయెల్ అంటే ఏమనుకున్నావు? పిల్లడు మాట్లాడి నాకు అర్థం కాలేదు. ఇజ్రాయెల్ అంటే ఏమనుకున్నావు? మనిషి అనుకోండి, నేను వెళ్ళి కత్తిగుచ్చి వచ్చేస్తానంటున్నాడు. మోదీ గారి వల్ల ఇది జరిగింది, మోదీని కోఆర్డినేట్స్ ఇచ్చారని చెప్తున్నాడు. ఎవరు చెప్పారు ఆ పిల్లాడికి? ఏం మాట్లాడుతున్నాడు? నాకు ఆ పిల్లోని తప్పుపట్టాలా? ఆ పిల్లోడికి ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళు తప్పట్టాలా? ఆ పిల్లోడి దగ్గర మైక్ పెట్టిన జర్నలిస్ట్ని తప్పట్టాలా? అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఎవరిని తప్పుపట్టాలి ఆ పొజిషన్లో? పిల్లలు మనం ఏం చెప్తే దాని ప్రకారం పెరుగుతారు. వాళ్ళకి పెద్ద అయ్యే వరకు వాళ్ళకి తప్పేంటో ఒప్పేంటో అర్థం కాదు. మనం చిన్నప్పుడు ఏది నూరిపోస్తామో అదే, అది మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, కులం కోసం అవనివ్వండి, మతం కోసం అవనివ్వండి, ఏదైనా సరే ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి తెలియదు. నేను కూడా కొన్ని విషయాలు ఇంటనే పెరిగాను, కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు నాకు డిఫరెన్స్ తెలియదు. కానీ ఆ రోజులు వేరే, ఈ రోజులు వేరే. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన పిల్లలకి, నా కొడుకు పుట్టాడు, నేనేమి ఇట్లాంటివి ఏం నేను చిన్నప్పుడు వింటూ పెరిగిన అంశాలు ఏమి నాకు చెప్పనంటే చెప్పను, అవసరమే లేదు. వాడు పెద్ద అయిన తర్వాత ఇక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలి ఈ ప్రపంచంలో అన్న విషయాలు నేర్పిస్తాను వాడికి. అది కదా మనం నేర్పించాలి. ఏవైనా పనికొస్తాయా? ఏమిరో. ఆ మతం వాళ్ళే రియాక్ట్ అవ్వాలని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు రియాక్ట్ అయితే వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు చెప్పినప్పుడు కానీ వేరే విధంగా అది వెళ్ళదు. వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి అక్కడ ఎగ్జాక్ట్గా ఏంటి, మనకు ఆ రూల్స్ తెలియదు, ఎంతమంది మత గురువులు ఉన్నారో తెలియదు, అయినా తెలియదు కాబట్టి నీకేం తెలుసు బొంగు అనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్తాను చూడండి. నేను నైట్ వీడియో చూశాను. మౌలానా హసన్ అలీ గారు ఇన్షాల్లా ఏం ఒక 6 minutes మాట్లాడారు. 6 minutes వీడియో సూపర్గా మాట్లాడారు అనిపించింది నాకు. ఆయన ఆల్ ఇండియా షియా పర్సనల్ లాకి వైస్ ప్రెసిడెంట్ అంట. దీని తర్వాత ఇంకొక ఫత్వానే ఏదో లెటర్ వచ్చింది. ఆయనకి మాకు అసలు ఏం సంబంధం లేదు, ఆయనకి అసలు ఇలాంటి ఆర్గనైజేషన్ సంబంధం లేదు. బట్ అంతకుముందు ఆయన అదే వైస్ ప్రెసిడెంట్ పేపర్లో వచ్చిన కట్అవుట్స్ కూడా ఉన్నాయి. ఆయన ఒక్కసారి అటుగా మాట్లాడితే ఇటు అయిపోతారు, ఇటుగా మాట్లాడితే అటు అయిపోతారు, అట్లా ఉన్నాయి పరిస్థితులు. అది చూసి ఆశ్చర్యం వేసింది నాకు. సరే, ఆయన ఏం మాట్లాడారంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక 6 నిమిషాలు హిందీలో మాట్లాడారు. నేను కొద్దిగా ట్రాన్స్లేట్ చేసుకున్నా, ఏమైనా తప్పులుంటే ఎక్కడైనా సరే క్షమించండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవి భారతదేశంలో జరుగుతున్నా సరే, పాకిస్తాన్లో జరుగుతున్నా సరే. ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమీనీ గారు చనిపోయారో దానికి నిరసనలు ఏవైతే జరుగుతున్నాయో ఆయన దాని గురించి చెప్తున్నారు. ఎందుకంటే మరణించిన వారు మా నాయకులు కాదు, ఖమీనీ గారు మా నాయకులు కాదని, మా ఆధ్యాత్మిక గురువులు కాదు. ప్రపంచంలోని షియా ముస్లింలు ఇరాక్కి చెందిన ఐతుల్లా సిస్తానీ గారిని గౌరవిస్తారు, కానీ ఇరాన్లోని ఏ మౌలవిని అనుసరించరు. ఇది కొంచెం డీవియేషన్ ఉండొచ్చు, కొంతమంది ఇరాన్లో అనుసరించవచ్చు, కొంతమంది ఇరాక్ వాళ్ళని అనుసరించవచ్చు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, కాబట్టి నేను దీని గురించి ఏం కామెంట్ చేయను, అది ఆయన ఇష్టం. కాకపోతే ఇక్కడ ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, కొంతమంది రాజకీయంగా డబ్బులు ఇచ్చి ప్రజలు ప్రేరేపించి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చేయించి ప్రపంచ వాతావరణాన్ని ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు. సో దీని వెనకాల, ఈ నిరసనల వెనకాల కొంతమంది బాధ ఉండొచ్చు. నిజమైన కొంతమంది ఎవరైతే ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాధ ఉండొచ్చు. బట్ మోస్ట్లీ ఇది ప్రేరేపితంగా జరిగింది, కొంతమంది వెనక నుంచి ప్రేరేపిస్తున్నారు అన్న విధంగా ఆయన చెప్తున్నారు. నెక్స్ట్, నిన్న మా సోదరులు పాకిస్తాన్లో అమెరికన్ ఎంబసీపై దాడి చేశారు. దాని ఫలితంగా 45 మంది షియా ముస్లింలు మరణించారు. అసలు ఏమిటి అవసరం? బాధ వస్తే బాధపడతాం, చనిపోయారు, బాధ ఉంటుంది, నిరసన వ్యక్తం చేసి దాడులు, గొడవలు, మీ దేశంలో ఉన్న మీ ఆస్తులు మీరు ధ్వంసం చేసుకుంటే దాన్ని బిల్డ్ చేయడానికి మళ్ళీ మీరే ట్యాక్సులు కట్టాలి కదా. ఈ పాయింట్ ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదు. పాకిస్తాన్ ఏమైనా పని పెద్ద ధనిక దేశమా? 45 మందిని కాల్చి చంపేశారు యుఎస్ ఎంబసీ వాళ్ళు. అది ఇంకా బాధగా ఉంది. ప్రాణం ఎక్కడైనా ప్రాణమే కదా. బంగ్లాదేశ్లో కూడా మరణించారు, ఖతార్లో కూడా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా మా షియా ముస్లింలు ప్రాణాలు కోల్పోతున్నారు. సో దీనికోసం నిరసనలు ఏదైతే వ్యక్తం చేస్తున్నారో దానివల్ల జరిగే గొడవల్లో, అందుకే మేము వారిని అభ్యర్థిస్తున్నాం, మీరు మీ దేశానికి విధేయులుగా ఉండండి, దేశాల సమస్యలను ఆయా దేశాల వరకు మాత్రమే పరిమితం చేయండి, మీ దేశాన్ని విధేయులుగా ఉండండి అన్నారు, మీ దేశాన్ని ప్రేమించండి అంటున్నాడు ఆయన. నెక్స్ట్, చిన్న ఉదాహరణ ఇస్తాను. గత 40 సంవత్సరాల్లో 2 కోట్లకు పైగా ముస్లింలు మరణించారు, కానీ భారతదేశంలోని ముస్లింల గురించి ఎవరూ మాట్లాడలేదు. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది ముస్లింలు మరణించారు, కానీ భారతదేశంలో ఒక్క ముస్లిం మరణించినా ప్రపంచంలోని అన్ని మీడియా ఛానళ్ళు చూపిస్తూ భారతదేశంలో ముస్లింలపై అణిచివేత జరుగుతుందని ప్రచారం చేస్తాయి. అంటే మన కంట్రీ హిందువులు ఎక్కువ ఉండటం, లేదంటే సెక్యులర్ అవ్వటం మన నేరంగానో, మన మధ్యలో గొడవలు పెట్టడానికి గానో,
కొంతమంది ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. మనం ఆ ప్రయత్నాలను అడ్డుకుని తిప్పుకొట్టాలి. ఇది ఇంత కరెక్ట్గా గమనించారు, ఎంత కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్, మన దేశ ప్రధాని ఫోటో లేదా పేరు తీసుకొని మన ఇతర దేశాలకు వెళ్ళలేము. ఇతర ఇస్లామిక్ కంట్రీస్ వాటి గురించి చెప్తున్నాను ఆయన. కానీ ఇతర దేశాల ప్రధానుల పేర్లు తీసుకొని ఎంబసీలపై దాడులు చేయటం, ఉగ్రవాదుల చర్యలు చేయటం, ఇవన్నీ అంటే మనం వేరే దేశానికి వెళ్ళి ఇలాగే మన దేశ ప్రధాని గురించి మాట్లాడగలమా? ఈరోజు ఈ దేశంలో ఖమేనీ గారి గురించి ఇక్కడ ఇన్ని నిరసనలు ఇది చేస్తున్నారు. రేపన్న రోజు ఇక్కడ ఏదైనా జరిగితే, సపోజ్ మన బంగ్లాదేశ్లోనే జరిగిన దాంట్లో అక్కడైనా హిందువులు ఒక ర్యాలీ చేయగలిగారా? మైనారిటీలు అక్కడ హిందువులు మైనారిటీల మీద దాడులు జరిగినాయి, చేయగలిగారా? ఇంకొక హిందువుని ఎవరినైనా చంపేస్తే వాళ్ళందరూ వచ్చి అడ్డుపడగలిగారా? ఒక మాట మాట్లాడగలిగారా? ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు ఆస్తులన్నీ వదిలేసి. డిఫరెన్స్, సీ ద డిఫరెన్స్. కానీ ఇక్కడ మాత్రం ఇతర దేశాల ప్రధానుల ఫోటోలు పెట్టడం, వారి జెండాలు ఎగరేయడం జరుగుతుంది. వారు మరణించినప్పుడు ఇక్కడ హంగామా చేసి నిరసనలు చేస్తున్నారు. మనం మన దేశానికి అని చెప్పి వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫోటో పెట్టుకొని ఏమీ చేయలేము, కానీ ఇక్కడ మాత్రం మనం నచ్చినట్టు చేస్తున్నాం చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధమైన నిరసనలు జరగకూడదు. అవసరం లేనివి ఏ దేశాన్ని ఆ దేశానికి పరిమితం చేయండి అని చెప్తున్నారు ఆయన. నేను ఇంతవరకు కూడా చెప్పాను, మా మొహరం ఊరేగింపులో ఖమేనీ గారి ఫోటో పెడితే మేము నరేంద్ర మోదీ గారి ఫోటో పెడతాం, దానికోసం మమ్మల్ని జైల్లో పెట్టినా సరే ఇంకా అయినా మీరు ఆ ఫోటో పెడితే మేము ఈ ఫోటో పెడతాం అన్న దానికి వెళ్ళిపోయారు. మన దేశ ప్రధాని పేరు తీసుకుంటే మమ్మల్ని ఉగ్రవాదులు అంటారు, కానీ ఇతర దేశాల ప్రధానుల పేర్లు తీసుకొని వారి ఫోటోలు పెట్టి ఎంబసీలపై దాడులు చేస్తే అది సరైందేనా? క్వశ్చన్ చేశారు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నిరసనలు జరగకూడదు. అలాగే ప్రపంచంలోని మొత్తం షియా లేదా ముస్లింలు ఇరాన్కి మద్దతుగా లేరు, కొంతమంది మాత్రమే బయటకు వచ్చి ఇలా చేస్తున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అంటే ఇంతమంది షియా ముస్లిమ్స్ ఉన్నారా? ఇంతమంది ఆయన ఫాలో అవుతున్నారా? ఎందుకంటే ఆ దేశంలోని ప్రజలే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ దేశంలోని కొంతమంది పారిపోయి వేరే దేశాల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక యాక్ట్రెస్ ఉంది, మందనా కరీం. ఈరోజు మార్నింగ్ కూడా చూశాను నేను న్యూస్లో. ఆవిడ కూడా ఇరానీ యాక్ట్రెస్, ఇరాన్ నుంచి వచ్చింది. ఇక్కడ మన హిందీ బిగ్ బాస్లో ఇందులో పార్టిసిపేట్ చేసి ఫేమస్ అయ్యారు ఆవిడ. తను ఏంటి ఇలా చేస్తారని చెప్పి నిరసనలు ఖండిస్తే ఆవిడకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి దానికోసం. కొంతమంది మాత్రమే బయటకు వచ్చి ఇలా చేస్తారంటే, కొంతమంది అంటే ఇంతమందా అనిపించింది నాకు. ఏంటి మచిలీపట్నం నుంచి కూడా, అంటే జమ్మూ కాశ్మీర్ ఎక్స్పెక్టెడ్, లక్నో ఎక్స్పెక్టెడ్, బెంగళూరు, మచిలీపట్నం లాంటి ప్లేసుల్లో కూడా. సో అందరికీ వీళ్ళకి నిజంగా డిఫరెన్స్ తెలుసా? నిజంగా ఎంతమంది ఫాలో అవుతున్నారా? ఆ దేశంలో జరుగుతున్నది మరి మనం తప్పుగా విన్నామా? ఆ దేశ ప్రజలు ఎందుకు హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? నేనైతే వన్ డే మొత్తం డైలమాలో ఉన్నా. అక్కడ అంటే ఒక లీడర్, మంచి లీడర్ చనిపోతే అందరూ బాధపడాలి, మెజారిటీ అంతా బాధపడాలి కదా. వాళ్ళందరూ అక్కడ హ్యాపీగా ఉన్నారు. కొంతమంది ఆ ఫోటోలు కాల్చి అది చేసి ఇది చేసి ఆ దేశస్తులే, ఆ మతానికి చెందిన వాళ్ళే. మరి ఇక్కడ వీళ్ళెందుకు కొంతమంది ఇంత బాధపడుతున్నారు? ఈ నిరసనల కోసం మాకు డబ్బులు ఆఫర్ కూడా చేశారు. సో దీని వెనకాల డబ్బు ఉంది అవన్నీ చెప్తానమాట. మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు, కానీ నేను స్పష్టంగా చెప్పాను మేము అలాంటి చేయమని చెప్పి. మేము భారతదేశంలో ఉంటున్నాం, భారతదేశంలో కలహాలు అల్లర్లు రేపే పనులు మేము చేయము. ఇదేమైతుందో తెలుసా? ఇలాంటి చేస్తున్నప్పుడు ముస్లిం సోదరులు చెప్తున్నా, ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టినట్టు ఉంటుంది. నిరసన వ్యక్తపరచడం వరకు ఓకే, దాని తర్వాత మాట్లాడే మాటలు మిగతా వాళ్ళని బాధిస్తాయి. మీరు ఈ టైంలో ఇప్పుడు కొన్ని కామెంట్ వస్తాయి, మరి ఆ టైంలో వాళ్ళు అలా చేశారు, ఆ టైంలో అలా. ఎవరు ఎలా చేసినా కూడా తప్పే, అవసరం లేనిది. పైగా ఇక్కడ ఏదైనా చేసినా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. కానీ ఎక్కడో జరిగిన దానికి దట్టు వాళ్ళ దేశ ప్రజలు కోరుకుంటున్నది, వాళ్ళ దేశ ప్రజలందరూ దాన్ని ఇది సంబరంగా చేసుకుంటున్నది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకేం తెలుసు మా కష్టాలు, అసలు మీరెందుకు ఇన్వాల్వ్ అవుతుంది, మీరెందుకు బాధపడుతున్నారు? ఒక రీల్ చూసావు ఆవిడది, మీకేం తెలుసు మేమెన్ని కష్టాలు పడ్డామో, మేమెన్ని బాధలు పడ్డామో మీకేం తెలుసు, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు, మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి. మీరు వచ్చి ఇక్కడ ఉంటే మీకు అర్థమైద్ది అన్న విధంగా ఆవిడ చెప్తున్నారు. మీరు ఎందుకు వెళ్ళి ఇంత రియాక్ట్ అయ్యారు అన్నది. ఇక్కడ ఇరాన్ కల్చర్ అని మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ఒక ఇరాన్ కల్చర్ సెంటర్ ఉంది అని చెప్తున్నారు. భారతదేశంలో సుమారు 5,000 మంది ఉన్నారు. ప్రతి శుక్రవారం ప్రార్థనలో వారు ఇరాన్ని పొగుడుతారు. ప్రతి మజ్లిస్లో ఇరాన్ గురించి మాట్లాడతారు. ఎవరైనా తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా, కొడుకు చనిపోయినా వారి కోసం కన్నీళ్ళు కార్చరు. కానీ ఇరాన్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం తీవ్రంగా బాధపడినట్టు చూపిస్తారు. ఇది సరైన విషయం కాదు. నెలకి 1,000 రూపాయలు ఇస్తున్న వారి కోసం మీరు గీతాలు పాడటం, మొహరంలో వారి ఫోటోలు పెట్టడం సరైనది కాదు. సో వాళ్ళకి అక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి. రోజు వేలాది రూపాయలు సంపాదించే మన దేశంలో జీవిస్తున్న ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. మనందరూ ఈ దేశంలో ఉన్నాం, సంపాదించుకుందాం,
ఈ దేశానికి విధేయులుగా ఉండాలి, ఈ దేశాన్ని ప్రేమించాలి, మన లాయల్టీ టువర్డ్స్ మన కంట్రీ ఉండాలి, ఏ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఆ కంట్రీలో ఉండాలి. రోజు ₹1000 సంపాదించి తినే ఈ దేశాన్ని మాత్రం మీరు దూషించడం సరికాదు. భారతదేశం ఒక స్వేచ్ఛా దేశం. ముస్లిం దేశాల్లో మన మోదీ గారి పేరు కూడా చెప్పలేం. మనం వేరే ఇస్లామిక్ కంట్రీస్కి వెళ్తే అక్కడ మోదీ గారి పేరు కూడా చెప్పలేం. కానీ ఇక్కడ స్వేచ్ఛా దేశం, సో ఇక్కడ ఏదైనా చేయగలుగుతున్నాను. వెంటనే అక్కడ జైల్లో పెడతారు, తప్పుడు కేసులు కూడా పెడతారని చెప్పారు. కానీ భారతదేశంలో మనకు అంత స్వేచ్ఛ ఉంది. నేను రైతు ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. అక్కడ నేను మోదీ గారిపై వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశాను. ఈ విషయాన్ని నేను రాజ్నాథ్ గారికి కూడా చెప్పాను. ఒక నిరసనకాలం నేను మాట్లాడి, మీరు ఇలా అంటే ఆయన దాన్ని ఓకే మీరు ఇప్పుడు గుర్తింపు పొందారు, వాళ్ళేం దీన్ని ఏం పెద్ద సీరియస్గా తీసుకోలేదని చెప్పారు. ఎప్పుడైనా బీజేపీ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగినా నేను పాల్గొంటాను. సో ఆయనేమి బీజేపీ, నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నా ఓకే ఈయన బీజేపీకి ఏమైనా ఫర్గా ఉన్నారేమో, బీజేపీకి పార్టీలో ఏమైనా ఉన్నారేమో, అన్ని మతాలలో ఉంటారు కదా. సో ఆయన బీజేపీకి రైతు ఉద్యమంలో నిరసనగా పాల్గొన్నారు. బీజేపీకి నిరసనగా చాలా కార్యక్రమం పాల్గొంటాను, సమావేశాలు నిర్వహిస్తాను, అక్కడ ఫోటోలు తీసుకొని రాజ్నాథ్ సింగ్ గారికి చూపిస్తాను, ఆయన సంతోషిస్తారు. అంటే ఓకే మీరు చేస్తానని మేము కరెక్ట్ కాదనుకుని మేము వ్యతిరేకిస్తే ఓకే అని చెప్పి, అంతేగాని మా మీద కక్షలు పెట్టుకోరని. ఒకసారి బెంగాల్ ఎన్నికల గురించి రాజ్నాథ్ సింగ్ గారు అడిగారు, మీ ప్రభుత్వం వస్తుందా అంటే నేను వాళ్ళ ప్రభుత్వం వస్తుందా అంటే నేను రాదని చెప్పాను. మీరు తప్పుగా అంటున్నారు, అమిత్ షా గారు మీరు మోదీ గారు చాలా ప్రయత్నిస్తారంటే మీరు ఏం చేసినా కూడా రాదని చెప్పాను. ఎందుకంటే వారి కార్యక్రమాలకి అంటే అక్కడ వేరే పార్టీల కార్యక్రమం 10 లక్షల మంది వస్తున్నారు, కానీ మీకు 50,000 మంది కూడా రావటం లేదు. 2 నెలల తర్వాత ఆయన మళ్ళీ కలిసినప్పుడు అప్పుడు బెంగాల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత మీరు చెప్పింది నిజమే, బెంగాల్లో మా ప్రభుత్వం రాలేదని చెప్పారు. నేను చెప్పాను బెంగాల్లో ప్రజలు ముందు బెంగాలీలే, గుజరాత్ ప్రజలు ముందు గుజరాతీలే, కాశ్మీర్లో ప్రజలు ముందు కాశ్మీర్లే, మహారాష్ట్ర ప్రజలు ముందు మహారాష్ట్ర ప్రజలే అని చెప్తా ఆయన. అంటే ప్రతి ఒక్కరూ తమ రాష్ట్రం తమ దేశానికి విధేయులుగా ఉండాలి, అలాగే ఉంటారు, అలా ఉండాలని చెప్తున్నారు. ప్రజలు తమ దేశానికి నిబద్ధత ఉంటే ప్రపంచంలో శాంతి మరియు సౌఖ్యం ఉంటాయని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 6 minutes మాట్లాడారు ఆయన. ఏకదాటికి అలా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన అలా మాట్లాడిన తర్వాత ఆయనకి మాకు సంబంధం లేదని చెప్పి కొన్ని లెటర్స్ ఎన్నో వచ్చినాయి. కానీ బట్ ఎనీహో అట్లీస్ట్ ఆయన పలానా దానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా సరే ఆ మతంలోని వ్యక్తిగా ఆయన అలా మాట్లాడినప్పుడు ఓకే ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే, ఇలా ఆలోచించే వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉంటే, వాళ్ళు మెజారిటీగా ఉంటే మనకి చాలా కష్టాలు తీరుతాయి. తెలుసా, నా ఎస్టిమేషన్ ప్రకారం ఇంకొక 100 years అయినా కూడా ఏవైతే ఈ కుల వివక్షతలు ఉన్నాయో అవి పోవు, ఏవైతే మన మత విద్వేషాలు ఉన్నాయో అవి పోవు, ఎప్పటికీ పోవు. ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడే వాళ్ళు నా తర్వాత ఇంకొకళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు. ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ లెగసీలన్నీ అలా వెళ్తానే ఉంటాయేమో ఎప్పటికైనా సరే. అన్నిటికీ ఇది ఆగాలంటే ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఎడ్యుకేషన్. ప్రాపర్ ఎడ్యుకేషన్ మనం ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మనం చిన్నప్పుడు మన పిల్లలకి ఏం నేర్పించినా వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకంటే ఒక రియలైజేషన్ వస్తుంది. నేను ఈ చేత్తో సిగరెట్టే పట్టుకోవాలా, రాయే పట్టుకోవాలా, గన్నే పట్టుకోవాలా, పెన్నే పట్టుకోవాలా, కీబోర్డ్ పట్టుకోవాలా, ఏం పట్టుకోవాలా అని చెప్పి. నిజంగా ఇదంతా చూసినప్పుడు నేను ఫస్ట్ పాయింట్కి వెళ్తున్నా. నాకు ఫస్ట్ ఆశ్చర్యం వేసింది, అదేంటి ఆయన గురించి మనం విన్నవన్నీ నెగిటివ్గా ఉన్నాయి. మా అమ్మాయిల వయసు 9 ఏళ్ళని ఉన్నాయి, హిజాబ్ ధరించాలని ఉంది, చిన్న హెయిర్ బయటకు వస్తే ఒక అమ్మాయిని చంపేశారు, దాని తర్వాత చాలామందిని చంపేశారని వచ్చింది, చాలా రూల్స్ అని చాలా వ్యతిరేకంగా ఉన్నాయి, దేశం విడిచి కొంతమంది అమ్మాయిలు పారిపోయినవి ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఆనందంగా ఫోటోలు కాల్చి అది కాల్చి డాన్సులు చేసి ఇచ్చేస్తున్నారు. తీరా చూస్తే ఎక్కడేంటి ఎంతమంది బాధపడుతున్నారు. ఓకే మత గురువు అని తెలిసింది, ఓకే బాధపడుతుంటే మత గురువు కదా బాధపడుతున్నారేమో అనుకున్నా. దాని తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసి నాకు ఆశ్చర్యం వేసింది, ఇది నిజమా ఏంటి, ఎవరైనా వెనక నుంచి ఇలా చేయిస్తున్నారా? బాధ ఉంటుంది. మనం ఒకళ్ళని ఫాలో అవుతున్నాం అంటే బాధ ఉంటుంది. ఎవరైనా హిందువులో కూడా మనం ఎవరైనా ఫాలో అవుతున్నావో అంటే వాళ్ళు మత గురువు ఫాలో అవుతున్నాం, వాళ్ళు చనిపోతే మనకి బాధ ఉంటుంది. బట్ రియాక్షన్ ఇంత ఎక్స్ట్రీమ్గా ఉంటుందా? ఉంటే తప్పే, ఉండకూడదు. అట్లీస్ట్ వాళ్ళు మన దేశంలోని మన మత గురువు మన వల్ల ఏదైనా చనిపోయిన రియాక్షన్ ఎంత ఎక్స్ట్రీమ్గా ఉన్నా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈ దేశమే కాదనుకుంటున్నారు, మోదీ గారిని యాక్సెప్ట్ చేయమంటారు ప్రైమ్ మినిస్టర్గా. ఇట్స్ నాట్ బీజేపీ రిలేటెడ్ అని కాదు. అక్కడ మోదీ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, సోనియా గాంధీ ఉన్నా, అమిత్ షా ఉన్నా, ఎవరున్నా సరే అక్కడ ఉన్నది మనిషి, అక్కడ ఉన్న చూడాల్సిన పర్సన్ని కాదు, పొజిషన్ని. ఇండియాకి ఆయన సుప్రీం లీడర్ కింద లెక్క కదా, ఇండియాకి ఆయన ప్రైమ్ మినిస్టర్ కదా. ఆ పిల్లలు మాట్లాడే మాటలు చూసి బాధేస్తుంది, ఎటుపోతున్నారా అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పానని చెప్పి నా మీద ఊరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. ఇవన్నీ రేపు మీకు ఉపయోగపడతాయా, మీ పిల్లలకు ఉపయోగపడతాయా?
వెళ్ళిపోతాం అంటున్నారు, యుద్ధం చేసేస్తాం అంటారు. నిజంగా వెళ్ళిపోతే యుద్ధం చేస్తారు. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చేస్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు కూడా ముస్లిం సోదరులే కదా, మరి వాళ్ళు ఎందుకు వచ్చేస్తున్నారు? ఇలా దాకెళ్ళి చదువుకుంటున్నారంటే ఏవో నచ్చుంటాయి కదా. ఇక్కడికి అక్కడికి నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఇరాన్లో ఎందుకు ఎంతమంది ఉన్నారని. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్థమైంది, ఓకే అక్కడ మతం రిలేటెడ్ ఏదో రిలేటెడ్ అక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు వచ్చేస్తున్నారు? అక్కడే ఉండి ఫైట్ చేయొచ్చు కదా. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఎందుకు ఫైట్ చేస్తూ ఉన్నారు? ఇది మాటలేనా? ఎందుకు దీనివల్ల లేనిపోని ఇది సమస్యలే తప్పితే, పైగా రేపు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీ ఫ్యామిలీ ముందుకెళ్ళడానికి ఎలా ఉపయోగపడతాయి? మీ పిల్లలకి ఎలా ఉపయోగపడతాయి? ఒకటే సొల్యూషన్ అన్ని మతాలకి, మీ పిల్లల్ని గట్టిగా చదివించండి. ముందు స్కూల్కి పంపండి. మార్కులు ఎన్ని వస్తాయనేది డిఫరెంట్ స్టోరీ. స్కూల్లో కాలేజీల్లో నేర్చుకునేది స్టడీస్ అనే కాదు, చాలా విషయాలు ఉంటాయి. మనం యాజ్ అ పర్సన్గా అక్కడ గ్రో అవుతాం. ఇంజనీరింగ్ వెళ్ళి మనం నేర్చుకునేది C++ అయి కాదు. వాటితో పాటు యాజ్ అ పర్సన్గా చాలా డిఫరెంట్ పీపుల్ని మీట్ అవుతాం. డిఫరెంట్ స్టోరీస్ తెలిస్తే, మన డిఫరెంట్ కష్టాలు అనేవి తెలుస్తాయి, సుఖాలు అనేవి తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. అదే ఎడ్యుకేషను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బయటకు వచ్చిన తర్వాత క్లాస్లో 90% కొట్టినాడు సాఫ్ట్వేర్ జాబే, 70% కొట్టినాడు సాఫ్ట్వేర్ జాబ్, 60% కొట్టినాడు. మెజారిటీ ఆఫ్ ద చెప్తున్నా, అందరూ కాదు. అయ్యే జాబులు ఒక 5-6 లక్షలు 10 లక్షలు డిఫరెన్స్ ఉంటుంది ఒక ప్యాకేజ్లో. అక్కడ అది మాత్రం కాదు, దానికి మించి యాజ్ ఎ హ్యూమన్గా మనం గ్రో అవుతాం. చాలా నేర్పిస్తుంది. ఇంజనీరింగ్ అని కాదు, ఎడ్యుకేషన్ ఏదైనా సరే. సో దాని వైపు ఫోకస్ చేయాలి. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా కూడా స్టడీస్ అర్థం అవ్వకపోయినా మనుషులు అర్థమవుతారు, వ్యవస్థలు అర్థమవుతాయి, ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని తెలుస్తుంది. ఐ హోప్ మనం 100% లిటరసీ రీచ్ అయిన తర్వాత మేబీ 2-3 అనిపిస్తుంది, ఒక చిన్న ఆశ ఉంది. కానీ ఇంకొక బ్యాక్ ఆఫ్ ద మైండ్ 100 years వచ్చినప్పుడు ఇది పోదేమో అనిపిస్తుంది. ఇంకా మనం వీటి కోసం కొట్టుకొని, ఇంకా నువ్వు ఆ మతస్థులు గట్టి ఎలా చెప్తున్నావు, ఇప్పుడు దీనికి కూడా అయ్యే వస్తాయి. నాకు తెలుసు, నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు అంటే వస్తాయి. నాకు నిజంగా తెలియదు ఆ మతంలో ఏం జరుగుతుంది నేను తెలియదు. బయట నుంచి చూస్తే నాకు కనిపించేది నేను చెప్తున్నా. ఇలా అనిపిస్తుంది బయట నుంచి చూస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు మాక్ చేస్తా వీడియోస్ చేస్తూ ఉంటే ఆ రీల్స్ ఏమి చూసినప్పుడు నేను వేరేలా ఆలోచించలే. వాళ్ళు వేరే మతస్థులు, నేను వేరే మతస్థుని ఆలోచించలా. నేను ఇండియన్లో అరే మనోళ్ళు రా, మన దేశం వాళ్ళు, ఎందుకురా వేరే వాళ్ళంతా మనం చులకనగా చూసేలాగా? వాళ్ళ దేశంలో నివసిస్తున్న ప్రజలకు తెలుసు కదా కష్టాలంటే ఏంటి, అక్కడ ఏం ఇబ్బందులు పడ్డారన్నది. మనం ఇక్కడ కూర్చొని ఇంత స్వేచ్ఛను అనుభవిస్తా మనం ఎట్లా చెప్తాం అక్కడ జరిగింది తప్పు కరెక్ట్ కాదని? అదే ఒక అమ్మాయి గట్టిగా మాట్లాడింది, మీకు తెలియదు మీరు మాట్లాడొద్దని. ఇది ఒక టోను 2 టోన్లని కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పర్స్పెక్టివ్ అక్కడి నుంచి. ఆల్వేస్ కాయిన్కి 2 సైడ్లు ఉన్నాయి కానీ మైనారిటీ డెసిషన్ మీతో ఏకీభవిస్తున్నారు. మెజారిటీ అటు సైడ్ వాళ్ళకి కావాల్సింది జరిగిందన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు చేసే ప్రొటెస్టుల వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల అనవసరంగా మిగతా వాళ్ళు రెచ్చిపోయి, చూసారా వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతుందని అవి చూసినప్పుడు ఇంకా బాధగా ఉంటుంది. పాపులేషన్ పెరిగిపోతుంది, లేదు మనం కూడా ఇలాంటి అక్కడ ఇస్లామిక్ కంట్రీ అయితే మన హిందూ కంట్రీ అవ్వాలని. ఎందుకు? సెక్యులర్గా మంచిగా ఉన్నాం. ఇదంతా పాలిటీషియన్స్ నడిపిస్తుంటాయి సమ్టైమ్స్. దీని వెనకాల పాలిటిక్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఆ ర్యాలీలోకి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి తెలియకపోవచ్చు, ఆ ముందున్న 10 మందికి తప్పితే. వెనకున్న 100,000 మందికి విషయాలు తెలియవు. ఆలోచించండి ఒక్క నిమిషం. మతాలని కులాలని తీసేసి ఆలోచించండి. జస్ట్ మీకోసం మీ పిల్లల కోసం ఆలోచిస్తే, ఎవరి కాలాలు ఆలోచిస్తే, ఎవరి ఇల్లు ప్రతి ఒక్కరి ఇల్లు గ్రో అవుతా ఉంటే ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం అలా గ్రో అయిపోతుంది. ఏమో నాకు అనిపించింది చెప్పా. అది చూసిన దగ్గర నుంచి నేను కొంచెం ఆలోచిస్తానే ఉన్నా, ఏంటి ఇలా జరుగుతుంది. ఈరోజు ఆ రీల్స్ ఇవన్నీ చూసిన తర్వాత, ఈయన వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది చెప్పా. మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. దాంతోపాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, రెస్పెక్ట్ఫుల్గా పెట్టండి. ఎవరి గురించి పెడుతున్నా, దేని గురించి పెడుతున్నా, ఈవెన్ నా గురించి పెడుతున్నా, పక్కన వాళ్ళ గురించి పెడుతున్నా, ఈ పర్సన్ కోసం పెడుతున్నా, X కోసం పెడుతున్నా, Y కోసం పెడుతున్నా, రెస్పెక్ట్ఫుల్గా పెట్టండి ప్లీజ్.
వద్దు, మనకి ఇంత అబ్యూజ్, ఇంత నెసిటీ లేదు, నిజంగా లేదు, రాదు కూడా మనకేమి. అట్లీస్ట్ మీకైతే ఏమీ రాదు. నాకైనా ఈ వీడియో చూస్తున్నందుకు మీరు చూస్తున్నందుకు కొన్ని డబ్బులు వస్తాయి, కానీ మీరు నన్ను తిట్టడం వల్ల మీకు ఏమీ రాదు. వేరే వాళ్ళని తిట్టడం వల్ల, ఎవరిని తిట్టడం వల్ల కూడా రాదు మీకు. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.